ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బగారా రైస్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. తగినంత ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చెక్క, 2 లవంగాలు, ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం కొంచెం చక్కగా ఫ్రై అవ్వనిద్దాము. ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇది మనకి ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలండి. ఇది నార్మల్ రైస్ అండి. నేను 1 అవర్ సేపు నానబెట్టి పెట్టేసుకున్నాను. వాటర్ ఏం లేకుండా వంపేసుకోవాలి. ఇప్పుడు వీటిని యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు వీటిని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. రైస్ మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి కలర్, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి రైస్. ఇలా కొద్దిసేపు మనం ఫ్రై చేసుకున్నాం రైస్ని. ఇలా మనం రైస్ని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. రైస్ మొత్తం బ్రౌన్ కలర్ రావాలి. అప్పుడే మనకు రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి కలర్ కూడా వస్తుంది రైస్లో తడి ఏం లేదండి, చక్కగా మంచి కలర్ వచ్చేస్తుంది. మనకి రైస్ అంతా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగాలు, ధనియాలు అండి డ్రైగా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నది. ఇది 1.5 స్పూన్ వేస్తున్నాను. మనం రైస్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఎక్కువ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకున్నాము. మనం ఎంత రైస్ అయితే తీసుకుంటామో అంత డబుల్ వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. మనం కొంచెం మెత్తగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1కి 2 యాడ్ చేశానండి వాటర్. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాము. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉన్నాము.
ఒకసారి చూద్దాము. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మగ్గించేసుకున్నాం ఫ్రెండ్స్ రైస్ని. రైస్ మనకు ఉడికిపోయిందండి. ఇంకొంచెం తడి ఉంది. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర కలుపుకున్నాము. కొంచెం తడి ఉంది కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గించేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రెడీ అయిపోయిందండి. మనకు రైస్ మగ్గిపోయింది కానీ ఇక్కడ ఏం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. దీన్ని ఒక 5 నిమిషాలు ఇలాగే నుంచి తర్వాత డిష్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. బగారా రైస్ని మనం ఇంట్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదండి. ఇది మనకు వెజ్లోకి బాగుంటుంది, నాన్ వెజ్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఈరోజు కాంబినేషన్ వచ్చేసి ఎగ్ పులుసు, పెరుగు పచ్చడి తీసుకున్నానండి. మనకు ఏమీ లేకపోయినా కూడా పెరుగు పచ్చడితో కూడా తినచ్చు, లేకుంటే ఏమైనా చట్నీలు ఉంటాయి కదా వాటితో కూడా తినచ్చు ఈ రైస్ని అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కింద కామెంట్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.